నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా కందుకూరులో ఘనంగా గోవిందమాంబ పత్రిజీ పిరమిడ్ 3వ వార్షికోత్సవ వేడుకలు. పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ము చిక్కాల గ్రామంలోని పంచాయతీ ఆఫీసులో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఒడిశా ఛత్రాపూర్లోని ప్రతిభ జూనియర్ కాలేజ్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఘనంగా ఆశ్రమ ధర్మ కార్యక్రమం. ఖమ్మం జిల్లాలోని పలు స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. నిర్మల్లోని భాగ్యనగర్ రాధాకృష్ణ మందిరంలో విజయవంతంగా ధ్యాన శిక్షణ. వనపర్తిలోని పాతకోట శివాలయంలో అద్భుతంగా ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా కందుకూరులోని శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శ్రీ గోవిందమాంబ పత్రిజీ పిరమిడ్ 3వ వార్షికోత్సవ వేడుకలు మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగీత మాస్టర్ ఎస్పి ప్రతాప్ ఆధ్వర్యంలో సంగీత ధ్యానం అద్భుతంగా జరిగింది. అనంతరం గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత సీనియర్ మాస్టర్లచే ఆత్మజ్ఞాన బోధన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జేతవనం ప్రభాకర్, మిట్టా మనోహర్, ధ్యానరత్న విజయ్ కుమార్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. పిరమిడ్ మాస్టర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కందుకూరు పట్టణంలో వెలిసిన గోవిందమాంబ పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా మరి శాకాహార సద్భావన ర్యాలీని పిరమిడ్ మాస్టర్స్ అందరూ నిర్వహించుకుంటున్నాం. ఇట్లా పత్రిజీ గారు చెప్పేవాడు, ప్రతి మనిషి దగ్గర మూర్ఖత్వం ఎంతో ఉంటుంది. ఆ మూర్ఖత్వాన్ని తొలగించాలంటే ధ్యానాన్ని వాళ్ళతో చేయించాలంతే. ధ్యానం చేయిస్తే చాలు. శ్వాస మీద ధ్యానం చేస్తే మళ్ళీ భూమి మీద పుట్టే అవసరం ఉండదు. నెక్స్ట్, ఎవర్ వన్ ఈజ్ గాడ్ అని అర్థమైపోతుంది. కర్ణాటక రాష్ట్రం మాస్కి గ్రామంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానంతో కలుగు సానుకూల మార్పులను చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్మల్లోని భాగ్యనగర్ రాధాకృష్ణ మందిరంలో మాస్టర్ అరుణ్ కుమార్ అధ్యక్షతన ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన సాయిలు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. శ్వాస మీద ధ్యాస ఎంతో శ్రద్ధగా చేయాలని, అప్పుడే ఫలితం ఉంటుందని తెలిపారు. ధ్యానంతో మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం కలుగుతాయని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్, మాస్టర్ నర్సయ్య, ఆలయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం, అధికంగా మాట్లాడితే ప్రశాంతాన్ని కోల్పోతాం, అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతాం. ఇవి మనలో ఉన్నాయో లేవో అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఇంకో మాట అన్నాడు, కోపంలో సమాధానం చెప్పొద్దు, సంతోషంలో వాగ్దానం చేయొద్దు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు, అవసరం లేని చోట అబద్ధం చెప్పొద్దు. 100కి అబద్ధం నిజంతో మనం ఇది చేస్తాం. అందుకంటారు మహనీయులు, పాముకుంటుంది కూరల విషం, తేరుకుంటుంది కొనకు విషం. మనిషికి ఎక్కడ ఉంటుంది? 20 ఒళ్ళంతా శరీరం అంతా ఉంటుంది. తీయగా చెప్తాం, ఎప్పుడు ఏం చేస్తామో పద్ధతి దానికి ఆకొనుకుంటే తిరిగి కొనుక్కుంటుంది. మనకేదో ఒక కొనుక్కుంటే పిల్లలే పోతుంది. పాముకుంటుంది కూరల విషం, తేరుకుంటుంది కొనకు విషం. మనిషికి ఉంటుంది 20 విషం. తెలుసుకోకపోవడం లోపం, తెలుసుకుంటే ఉంటుంది కోపం. అప్పుడు చేయం పాపం, తగులదేమో శాపం.
కృష్ణమంతుడి యొక్క కళ ఇది. కృష్ణుడి యొక్క కళ ఇప్పుడు మనం అందరం కూర్చున్న మన కొంచెం బండా మనపై పడ సమస్యల బండా చేసుకోరా మనసు కాలికుండా ప్రజల్లో ఉండ బంగారు కొండ. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం కొమ్మ చిక్కాల గ్రామంలో గల పంచాయతీ ఆఫీసులో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చామర్తి సురేష్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకున్నప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచాలని, కళ్ళు తెరిచినప్పుడు మాట మీద ధ్యాస ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం శాకాహారం ఎంచుకోవాలని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కొనితివాడకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎన్ సుబ్బరాజుతో పాటు సుమారు 60 మంది వరకు పాల్గొన్నారు. ఆత్మజ్యోతితో వెలిగిపోవాలి. ఇన్ని కష్టాలు పడాపంచలైపోవాలి. మళ్ళీ ఆ వేద యుగంలోకి మనం ప్రవేశించాలి. ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులసి తానే బ్రహ్మమగుద ముసుగులో శివుడు పొసగి ఉన్నాడయ కాళికాంబ హంస కాళికాంబ. ఆయన ధ్యానం చేశారు కాబట్టి వీర బ్రహ్మం గారికి ధ్యానం యొక్క విలువ తెలుసు. ఒడిశా చిత్రాపూర్లోని ప్రతిభ జూనియర్ కాలేజ్ అలాగే రిషికుల్య రివర్ బ్యాంక్ అగస్త్యాలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయ్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ఏసీపీ విజయ్. ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అలాగే ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. అన్నిటినీ సమానంగా చూడాలన్నారు. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అనే భావన కలిగి ఉండాలని సూచించారు. తన ధ్యాన అనుభవాలను పంచుకునే ప్రతి మాస్టర్ గొప్పవాడే అని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. స్వధర్మ పిరమిడ్ అద్భుతమైన శక్తి క్షేత్రం. పిరమిడ్ లో ఏమి వస్తుంది అంటే శక్తి వస్తుంది. ఎనర్జీ, కాన్షియస్, విజ్డమ్. నీ జీవిత పరమార్థం ఏదో నీకు తెలుస్తుంది. నువ్వు శక్తివంతుడు అవుతావు, నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, నువ్వు ఈ భూమి పైన జన్మ తీసుకునే కారణం ఏదో కూడా నీకు తెలుస్తుంది. ఒక నియమం పెట్టుకోండి, 41 రోజు కంటిన్యూగా సాధన చేయాలి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు. మీరు ఎంత శక్తివంతులైతే మీ జీవితం సమస్యల పరిష్కారం దొరుకుతాయి. నువ్వు ఈ భూమిపైకి జన్మ తీసుకున్న దేవుడికి నీకు తెలుస్తుంది. విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న వారికి ఆశ్రమ ధర్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి విశిష్ట అతిథిగా పాల్గొని ధ్యానులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం స్పిరిచువల్ టాబ్లెట్స్ సీనియర్ కౌన్సిలర్ మణి 3 ధర్మాల గురించి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఆ తర్వాత గ్రామంలో
శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించి శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. పిరమిడ్ మాస్టర్లు లక్ష్మీ, ఆత్మానంద, లలిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భాగవత కథామృతం 21 రోజులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు అనేక ఆధ్యాత్మిక అంశాలపై చక్కటి అవగాహన కల్పించారు. అలాగే భాగవత కథలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆయన డైరెక్ట్గా ఒకటే వెళ్ళిపోయాడు దాంట్లో ఆ రాజ్యంలో అడుగు పెడతానే కృష్ణుడు వస్తున్న వార్త ఈ ప్రతి రాజు వస్తుంటే వాళ్ళకి స్వాగత సత్కారాలు మిలిదే కోసం వచ్చినట్టు కాదు. ఈయన పోయినాడు. పోతుంటే అలా వాళ్ళు ఎంతో ఆనందంగా అలా పురవీధులు గుండా కృష్ణుడు వస్తుంటే ఆయన చూసి అద్భుతంగా తన్వత్వం చదువుతున్నారు ప్రజలు. ఎవరు? ఆ పట్టణవాసులంతా. ఎవడు అడుగు పనికిమాలినానికి ఇస్తాడు రుక్మి, ఇస్తే ఇటువంటి మహానుభావుని కదా ఇవ్వాల్సింది. ఇది కదా జంట, మన రుక్మిణి దేవికిను ఈ కృష్ణునికి ఎంత అద్భుతంగా జంట. 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతుల్లో భాగంగా ఖమ్మం జిల్లాలోని పలు స్కూళ్లలో సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కట్టుగూడెం, ముకుందాపురం, మాదాపురం గ్రామాల్లోని 6 స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించి విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యానంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, బుద్ధి కుశలత, ఆత్మవిశ్వాసం పొందుతాయని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అలాగే పత్రిజీ ధ్యాన మహాయాగంకి అందరినీ ఆహ్వానిస్తూ కారేపల్లి మండలం పేరంపల్లి నుంచి ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ, కాటేపల్లి మండల కన్వీనర్ స్వరాజ్యలక్ష్మి, జ్యోతి, గంగాధర్, హరీష్లు పాల్గొన్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగం మరి కోట్ల మందికి స్ఫూర్తి కావాలి, కోట్ల జీవులు కాపాడబడాలి, కోట్ల పిరమిడ్ నిర్మాణాలు కావాలి, మరి కోట్ల మందికి స్ఫూర్తిదాయకం కావాలి. కాబట్టి ఖమ్మం జిల్లాలో మన రావూరు శ్రీనివాసరావు గారు సుజాత మేడం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరేపల్లి గ్రామానికి స్టార్ట్ చేశాం. మరి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలకడం కోసం ఈ కారేపల్లి మండలం, ఈ పేరేపల్లి గ్రామ ప్రజలందరూ, ఈ మండల ప్రజలందరికీ మరి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. ఇవాళ మరి అద్భుతంగా అంతమంది మాస్టర్స్ వచ్చారు. మన కారేపల్లి మన కన్వీనరు మన మేడం స్వరాజ్యలక్ష్మి గారు ఉన్నారు, సార్ గంగాధర్ గారు ఉన్నారు, మరి హరీష్, ఇక్కడ మేడం సుజాత మేడం, ఇక్కడ పేరేపల్లి గ్రామ ప్రజలందరూ వచ్చారు. మరి దీనికి అద్భుతంగా ఈ ఆత్మీయ ఆహ్వానం పలకడం కోసం ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా జరుగుతుంది. మరి అందరికీ హృదయపూర్వక ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఆత్మీయ ఆహ్వానం. జై బోలో పత్రిజీ మహారాజుకి జై. వనపర్తి పట్టణం గాంధీ చౌకలో గల పాతకోట శివాలయంలో ప్రతి ఆదివారం జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాత జైపాల్ రెడ్డి ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని తెలిపారు. మనం ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటామో మనలోంచి దుఃఖం పూర్తిగా తొలగిపోతుందని తెలిపారు. అలాగే స్ఫూర్తిదాయక అంశాలను తెలియజేసి అందరిలో ప్రేరణ నింపారు. అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం బోధపడతామో, మనకి ఏమైతే మనలో ఉన్నటువంటి దుఃఖం మన నుంచి విరజిల్లిపోతారనమాట. మనల్ని ఏం చేయలేదనమాట. సమస్యకే సమస్యగా తయారు కావాలి. మనము సమస్య వింతోని గోగుదురా నాయన, వీడే నాకు సమస్య తెచ్చేటట్టున్నాడు అనేటువంటి తయారు కావాలి. అప్పుడు మనము
ఎంతటి సమస్యనైనా కూడా మనం ఎదిరిస్తూ మన యొక్క జీవితాన్ని భోగ భాగ్యాలతో ఎవరైతే ధైర్యంగా నిలబడతాడో వారితోనే అన్ని రకాలుగా ధైర్యంగా ఉండగలుగుతాడు. నువ్వు కోట్లు బంగ్లాలు ఎన్ని ఉన్నా కూడా ధైర్యం లేని వాడి దగ్గర అవన్నీ కూలిపోతాయి. కాబట్టి మన ధైర్య సహస్రే లక్ష్మి అన్నట్లు ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. ఎవరితో అయితే ధైర్యం లేకుంటారో వాళ్ళు ఒక జీవోత్సవంలా జీవిస్తారనమాట. ఆ జీవోత్సవం అంటే ఈ భూమి మీద వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఇక సచ్చినంతోనే సమానం అనమాట. సచ్చినంలో ఒకసారి అంతటితో వారి యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. కానీ ప్రతి క్షణం చస్తూ బతుకుతూ ఉంటాడు వాడి జీవోత్సవంలా కూడా వారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పి ప్రతిసారి చెప్పాడు. పిఎస్ఎస్ఎం దుబ్బాక ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వైశ్య భవన్లో ఒకరోజు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. ధ్యాన విశిష్టత ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ధ్యానం ఆధ్యాత్మికకు సంబంధించిన అనేక అంశాలను వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అహ్మద్ బాషా ధ్యానులకి ఆత్మజ్ఞానం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే శాకాహార గీతాలను అద్భుతంగా ఆలపించి శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అజ్ఞానాన్ని వదులుతానే జ్ఞానం కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనలో కూడా మాంసాహారులు ఎవరని అడగాల్సిన అవసరం లేదు. శాకాహారులు ఎవరంటే మాంసాహారాలు చిక్కిపోతారు. వాస్తవమా? కాబట్టి భగవంతుడు ఇచ్చిన అపురూపమైన చురుకానికి జీవితాన్ని ఆత్మసాక్షాత్వం తెలుసుకోవాలి. కావున మానవులంతా శాకాహారులు కావాలి, మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, ప్రాణిని ప్రాణిక ప్రాణంతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతులు జీవించాలి. పండగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు, బలి చేసిన తలలను కూడా నిండుగా చేస్తావు. బలులు రక్త తర్పణాలతో బ్రహ్మమునకి ఏ పని లేదు. ఆత్మశుద్ధి చేసుకునుట పాది కాదు, వినరండి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బి శ్రీదేవి, ఎర్రాయమ్మలు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన సాధన ద్వారా తమ జీవితంలో జరిగిన సంఘటనలను చాలా చక్కగా వివరించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ ఇర్రింకి రంగదాసు ఆధ్యాత్మిక గీతాలు పాడి అలరించారు. ఆ తర్వాత జ్ఞానదాతలు శ్రీదేవి, ఎర్రాయమ్మలను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, రాణి, నరసింహారావు, అడ్డాల వెంకటేశ్వరరావు, గంట హనుమంతు, రాంబాబు, పంజా పద్మ తదితరులు పాల్గొన్నారు. ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్రజపం కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మనసును శూన్యం చేసే విధానమే ధ్యానం. ధ్యానాన్ని ఎప్పుడైనా చేయవచ్చునని, ఎక్కడైనా చేయవచ్చునని, ఎంతసేపు అయినా చేయవచ్చునని ప్రతిరోజు అధంపక్షం మన వయసు 8 సంవత్సరాలు 2 నిమిషాలు పొద్దుటొకసారి, సాయంకాలం ఒకసారి విధిగా చేస్తే శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వస్తాయని ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఎంతోమందికి జ్ఞానాన్ని, ధ్యానాన్ని నేర్పిన ధ్యానగురు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి దివ్య స్ఫూర్తితో ఈరోజు మన చింతలకోటగురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయ ప్రాంగణంలో
సామూహిక ధ్యానంలో ఉన్నవారు మిత్రులారా ఎవ్వరు ఇక్కడ తెరవద్దు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత రమాదేవి ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అన్నిటికీ అతీతంగా ఉంటేనే ఆత్మజ్ఞానం వస్తుందని తెలిపారు. అలాగే పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నీకు నీ కర్మ సిద్ధాంత ప్రకారం నీకు ఏదో బాధ అనుభవించాల్సి వచ్చింది. ఆయన్ని పట్టుకుంటే ఆ బాధ నువ్వే పోగొట్టుకున్న దాన్ని అవుతావని మనకు ఇస్తారు. మనం చేసుకున్న కర్మేది వచ్చేది. ఇంకేమవుతుందంటే బలిపడింది అయిపోయింది. ఇంకా మనమే పడేస్తున్నాం అన్నీ. ప్రతిదీ మనమే పడేస్తున్నాం. వాళ్ళు వచ్చి ఇది వచ్చి అవచ్చే ఇట్లా వచ్చి అట్లా వచ్చి అవన్నీ మనం పడేసుకుంటున్నాం. నాకైతే భయం లేదు మేడం. అవన్నీ తీసేసుకో. ఫస్ట్ కుడి పడిందా ఎడపడిందా ఆడబడితే ఏముంది, నోట్లే పడకూడదు అంతే. ఏడబడితే ఏం పర్వాలేదు, ఏం లేదు. నోట్లే కొట్టి పడకుండా చూసుకోండి. మనం కూడా ఎట్లుందంటే ఇప్పుడు స్టోరీ చెప్పుకుందాము. నేరగా పడితే ఏదో సోమరిపోతులు మన కింద పడుకుంటారు. అందరూ చెప్తారు సామెత. ఇది కొత్త సామెత ఏం కాదు. తమోగుణులు పడుకుంటారు. ఏమైందాడా బొడ్డు మీద పడింది, ఒక నోట్లో పెట్టుకోలేడంట, కుక్కొచ్చవద్దంటే ఒకటి అల్లించుకోలేదంట. అట్లాగా మనం నోట్లే ఇవ్వకుండా చూసుకుందాం అంతే. అవి ఎక్కడ పోయినా మనకేం సంబంధం లేదు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలోని శివాలయంలో 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 2వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రుద్రంపేట లక్ష్మీకాంతమ్మ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానంతో మనసు నియంత్రించబడి బుద్ధి వికసిస్తుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్ రుద్రంపేట శ్రీనివాసులు, బుక్కంచెర్ల మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ మనసు ప్రభావంలో ఉండదు. మనసు వెనబడిస్తుంది, పరిగెత్తము. బుద్ధితో ఆలోచిస్తాం. ఏం చేస్తాము? కొద్దిసేపు ఉండు నువ్వు చెప్తాండావు. అయిపోయినాడు అనుకో, ఆ సెట్ ఆయన నన్ను తీసుకొని కట్టెత్తాడు, కొడతాడు. నువ్వేం చెప్తాండో పరిగెత్తు అని ఆలోచిస్తాం. ధ్యానం ఉంటే, జ్ఞానం ఉంటే కదా, బుద్ధి ఉంటే. ఆ బుద్ధితో కొంచెం ఆలోచన చేసి నువ్వు చెప్తాండవం తల్లి, నేను పరిగెత్తున్నాను అనుకో, నన్ను కొడతాడు కట్టేసి అనేసి సైలెంట్ కూర్చుంటాం. ఆ నోరు జిక్కో ఏమవుతుంది, రోజుసేపు మాయమైపోతుంది. ఆవిడ ఏమవుతుంది, దెబ్బలు తినాం కదా. ఊరికే అనవసరమైన మాటలు అనవసరం. ఆయన ఎన్నో మాటలు అంటాడు, ఎన్నో ఏట్లు కొడతాడు. ఎంతమందిలో అన్న అనిపించుకోవాలి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ అంబా భవానీ దేవస్థాన కళ్యాణ మండపంలో అక్టోబర్ 18వ తేదీన ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జరగనుంది. బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించబడును. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. బ్రహ్మర్షి పిరమిడ్ మెడిటేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అక్టోబర్ 16న అఖండ మౌన ధ్యానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో గ్రాండ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొవిరి సన్యాసిరావు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.